ప్రార్థన చేసేసింది. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఆ నూనె అంతా అయిపోయిందటండి. అందులో కొంచెం ఉంది. కొంచెం ఉంటే ఆవిడ చేసిన పని ఏంటంటే సూది దారం తెచ్చుకుని అటేపు నుంచి ఇటేపు కన్నం పెట్టి 2-3 పేటలు వేసి మేకు తగిలిచ్చిందట. మేకు తగిలిచ్చి ఆ దైవజనుడు వెళ్ళినప్పుడు అక్కడ తగిలించి ఉందంట. అదేంటమ్మా ఇక్కడ తగిలించారంటే, నేను ఇక్కడ ప్రార్థన చేస్తానండి, ఎక్కడ ప్రార్థన చేసుకుంటాను అందట. ఏసన్న గారు ఆ నూనెకాయకి ప్రార్థన చేస్తే, ఆ ఏసన్న గారు ప్రార్థన చేసినటువంటి నూనెకాయకి పెట్టుకోవాలంటే, నూనెకాయ కటాక్షం కావాలా నీకు? దేవుని కటాక్షం కావాలా? దేవుని కటాక్షము కావాలి. నూనెకాయ నిన్ను స్వస్థపరుస్తుందా? నూనెకాయ నిన్ను రక్షిస్తుందా? నూనెకాయ నిన్ను పరలోకం తీసుకెళ్తుందా? దైవజనుడు నిన్ను పరలోకం తీసుకెళ్తాడా? దేవుడు మాత్రమే నిన్ను పరలోకము తీసుకువెళ్ళగలిగిన అర్హుడై ఉన్నాడు. నీ బండి మీద కృపా వెంబడి కృప అని వాగ్దానము, వాక్యాలు ఉండాలి. దైవజనుడు ఫోటోలు కాదు ఉండవలసింది. ఈరోజు నీ ఫోన్లో వాల్పేపర్ కింద దైవజనుడు ఫోటోలు కాదు, రాజకీయ నాయకుడు ఫోటోలు కాదు. ఎవరి ఫోటో ఉండాలి? దేవుని వాగ్దానం ఉండాలి. వేకువజామున నీ కృపా సువార్త నాకు అందించమని వాగ్దానం ఉండాలి. ఏముండాలి? దేవుని వాగ్దానం ఉండాలి నీ ఫోటోలు. అయితే నీ ఫోన్లో వాల్పేపర్